డర్ డాష్ హైదరాబాద్ సీజన్ 1 పేరుతో సిటీ అవుట్స్కట్స్లో ఒక ఆఫ్ రోడ్ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది. అసలు ఆ ఈవెంట్ ఏంటి, దాంట్లో ఎంతమంది రైడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సిటీ అవుట్స్కట్స్లోని ఒక ఆఫ్ రోడ్ ట్రాక్లో ఉన్నాము. మనతో కొంతమంది రేసర్స్ ఉన్నారు, రైడర్స్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఈవెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది ఇది? నా పేరు మనీష్ రెడ్డి అండి. నేను ఆఫ్ రోడ్ ట్రైల్స్ అవి వెళ్తుంటాను. ట్రాక్లో కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాను. సో ఈవెంట్ అయితే ఇది చాలా బాగుంది. ఇది మన హైదరాబాద్లో కాదు, మోస్ట్లీ ఇండియాలో టఫెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడున్న దాంట్లో ఒక రైడ్ వెళ్ళొచ్చాం కదా. ఇట్లాంటి ట్రాక్ డేస్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి మన హైదరాబాద్లో. యా. సో దీంట్లో ఏమన్నా ఇన్ని ల్యాబ్స్ అని ఉంటుందా, ఇన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలని ఉంటుందా, ఎలా ఉంటుంది? దీంట్లో టైం బేస్డ్ ఉంటుంది అనమాట. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్ అన్నట్టు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ప్రైజెస్ కూడా ఉంటాయి. బేసిక్గా చాలామందికి తెలుసు రోడ్ రేసింగ్ అంటే ట్రాక్ మీద స్పీడ్కి వెళ్ళే రేసింగ్ గురించి తెలుసు. ఆఫ్ రోడ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు కదా. మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మీరు? నేను ఎక్స్పల్స్ బైక్ కొన్నాను పాస్ట్ 6 months బ్యాక్. నేను ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. ఏ బైక్ కొన్నానో ఆ బైక్ రిలేటెడ్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది. ఆ బైక్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఎక్స్పల్స్ బైక్ అనుకోండి, ఎక్స్పల్స్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. ఎక్స్ట్రైబ్ అనే కమ్యూనిటీ, దాంట్లో జాయిన్ అయ్యాను. వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల నాకు దీంట్లో బాగా ఇంట్రెస్ట్ కలిగిందనమాట. నార్మల్ రోడ్డు మీద డ్రైవ్ చేయడం వేరు, ఈ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం వేరు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే రోడ్డు మీద డ్రైవ్ చేయడం అనేది వేరు, ఆఫ్ రోడ్ డ్రైవ్ చేయడం అనేది వేరు. ఇది మనకి హెల్త్ పరంగా చూసుకున్నా కానీ మంచి కార్డియో కింద వస్తుంది. ఎందుకంటే నేను జిమ్ ఫ్రీక్గా చెప్తున్నాను కాబట్టి ఇది మంచి కార్డియో అవుతుంది అని చెప్పేసి ఇంకంతే. ఇంకా ఆ ఫీల్ వేరు. మీరు బండి ఎక్కి కూర్చుంటే బైక్ లవర్స్కి మాత్రం తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటి, అసలు ఏంటిది అనేసి. అంతే. ఇంకా అంతే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బైక్ మీద తీసుకొని రోడ్డు మీదకి వెళ్తేనే కొంచెం రిస్కీ, ట్రాఫిక్లో కావచ్చు, హైవేలో కావచ్చు. బట్ ఇది ఆఫ్ రోడ్, మీకు తెలిసే ఇలాంటి సిచ్యువేషన్లో రైడ్ చేస్తున్నారు. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? అంటే మేము రైడింగ్కి వెళ్తున్నాం, లేదు అంటే ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం అంటే ఇంట్లో సపోర్ట్ కావచ్చు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? రోడ్డు మీద అనేది ఎవడు ఎటు వస్తాడో ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ అంతా మనకి తెలిసిందే జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేసేదే జరుగుతుంది ఇక్కడ ఏం జరిగేదన్నా కానీ. సో ఇదే బెటర్ అంటాను నేను రోడ్డు మీద యాక్సిడెంట్స్ కన్నా కానీ. ఇది మనకి తెలిసి యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, దానికి తోడు ప్రతి చోట ఆర్మర్ ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్ గురించి చెప్పండి, ఎలాంటివి తీసుకుంటారు, ఏమేమి ఉంటుంది? సేఫ్టీ ప్రికాషన్స్ వచ్చేసి మొత్తం టోటల్ గేర్ ఉంటుంది. హెల్మెట్, గ్లౌస్, జాకెట్, నీ గార్డ్స్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ బూట్స్. సో ఎక్కడ ఒకవేళ కింద పడ్డా కూడా ఏం గీత పడదు. ఒక 40-50 స్పీడ్లో కింద పడ్డా జస్ట్ దొల్లుకుంటూ పోతాం కానీ ఒక స్క్రాచ్ కూడా పడదు అనమాట. ఈవెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది? నేను ఒక ప్రొఫెషనల్ 2-wheeler అండ్ 4-wheeler రేసర్. లాస్ట్ ఒక 4-5 years నుంచి ప్రొఫెషనల్గా రేసింగ్ చేస్తున్నా. టార్మాక్ అండ్ ఆఫ్ రోడింగ్ 4-wheeler 2-wheelersలో. సో ఇది ఒక మంచి ఫార్మాట్ మేము చూడడం జరిగింది. సో పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని ట్రాక్ అంతా బిల్డ్ చేయడము, పర్మిషన్స్ అన్నీ తీసుకొని సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం, ప్రాపర్ మెడికల్ అసిస్టెన్స్ తోటి. ఈవెంట్ పేరు వచ్చేసి హైదరాబాద్ డర్ట్ డాష్. ఇదేంటి అంటే ఒక ఎండ్యూరెన్స్ ఈవెంట్, అంటే మీ స్టామినా టెస్ట్ చేసే ఈవెంట్. నార్మల్గా మట్టి రోడ్లో నడుపుతూనే ఉంటారు, చిన్న చిన్న ఆబ్స్టకల్స్ పెడతాము, చాలా మైన్యూట్వి. సో అవి ఎట్లా పాస్ చేస్తారు, అందరికంటే తక్కువ టైం ఓవర్ కంప్లీట్ చేస్తారు అన్న దాన్ని బట్టి కాంపిటీషన్. సో ఈవెంట్లో ఎంతమంది రైడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? సో మనకు వచ్చేసి 23 members చేశారు. అంటే ఫస్ట్ టైంకి ఇది చాలా మంచి కౌంట్, ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు ఇది జరగలేదు, తెలంగాణలో ఎప్పుడు జరగలేదు. అది కాకుండా మాకు 2 women రైడర్స్ కూడా వచ్చారు. సో మేమైతే చాలా గ్రోత్ చూస్తున్నాము ఫర్ ఉమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్. అబ్బాయిలు కానీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, స్పాన్సర్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు.